కావాలని కోరికి వాడికి భోగాలు ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. కానీ రెండూ కావాలనిపించింది ఒక ఆయనకి. ఏమంటాయి? అన్ని కోరికలు తీరాలి, సుఖంగా ఉండాలి, ఇంద్రభవనాలు లాంటి భవనాల్లో ఉండాలి, మేము అనుకున్నటువంటి వస్తువులు పొందాలి, భూలోకంలో సమస్త ఐశ్వర్యములు అనుభవించాక మాత్రమే మోక్షం కావాలి అని అనిపించిందిట. అలా అనిపించిన వాడు తీయత్తాడు. అందరూ ఎత్తేసారు బ్రహ్మాండంగా. నేను ఎత్తేస్తున్నాను, కొన్ని ఎందుకు వచ్చింది మీతో పాటు గొడవలేదు. కాబట్టి ఈ లోకములో సుఖాలు అనుభవించాక ముక్తి పొందాలనుకుంటాడు. కానీ ఈ లోకంలో నానాయాత్ర పడిపోయి, తిండి లేక మాడిపోయి, వేళకి కాఫీ రాక, టీ రాక, గది లేక ఉక్కపోస్తూ ఉంటే ఏముండగలుగుతాం? రెండూ కావాలి. ఈ రెండు అసంభవం రావడం, కానీ వస్తాయి ఎప్పుడు? శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్తయేవా. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వాడికి ముందు భోగము, తర్వాత మోక్షము కరస్థ, చేతిలో ఉంటాయి, అరిచేతిలో ఉంటాయి. అరిచేతిలో స్వర్గం అంటేదే. అంటే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ చేతిలోకి డబ్బు వస్తుంది, నువ్వు అనుకున్న వస్తువులు వస్తాయి, నువ్వు వద్దనుకుని మోక్షానికి వెళ్ళాలంటే వెళ్ళిపోగలుగుతావు. ఇది అమ్మ ఉపాసనలో ఉన్న గొప్పతనం. అందువల్లే నిరంతరాయంగా మన పీఠంలో అమ్మవారిని, ముగ్గురు అమ్మవార్లని ప్రతిష్ఠించి ఎందుకు పూజిస్తున్నాం? ఏ యాత్రకు వెళ్ళినా ఎందుకు 108 ప్రదక్షిణలు చేస్తున్నాం అంటే మేము అందరూ కూడా భోగమోక్షములతో జీవితం అంతా సుఖంగా గడపడం కోసమే. అందులో అమ్మ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహించినంత తొందరగా అయ్యవారి రూపంలో అనుగ్రహించడు ఆయన. అయ్యవారు స్ట్రిక్ట్ వళ్ళి, అమ్మవారు మాత్రం సులభంగా అనుగ్రహిస్తుంది. ఓ చంటి పిల్లవాడు ఒళ్ళంతా మలం పూసుకున్నట్ట, మలమూత్రాల మధ్యలో ఇష్టం వచ్చినట్టు తిరిగేశాడు, వెళ్ళేశాడు, పోసాడు, అదంతా అంటించుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చాట తండ్రి. ఏమేవు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడున్నావు? వాడంతా పాడైపోయాడు, శరీరం అంతా, స్నానం చేయించి తీసుకురా అంటాడు. ఈయన ఎత్తుకోడు, ఈయన స్నానం చేయించడు. అప్పుడు అమ్మాయి వచ్చి మా అబ్బాయి అని ఈ మలమూత్రాలున్న అసహ్యించుకోకుండా వాడిని తీసుకెళ్ళి శుభ్రంగా బాత్రూంలో స్నానం చేయించి, తలంటి పోసి, మంచి బట్టలు వేసి, పౌడర్ రాసి, ఆ తర్వాత పట్టుకొస్తే నా కొడుకు, నా వారసుడు అని అప్పుడు కౌగులించుకుంటాడట తండ్రి. కానీ అమ్మ వాడు ఎలా ఉన్నా అసహ్యించుకోదండో. ఇప్పుడు కొన్ని చోట్ల మారిందండో. కలియుగంలో చాలా మార్పులు వస్తాయి. వారు వీరయ్యారు, వీరు వారు ఉన్నారు. కానీ సహజంగా ఏమవుతుందంటే ఎక్కువ చోట తల్లి పిల్లలని ఏ పరిస్థితుల్లోనూ అసహ్యించుకోదు. అమ్మ అటువంటిది, అయ్య ఇటువంటి వాడు. మనందరం సంసారం అనే బురదలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినండి, వింటున్నప్పుడు ప్రత్యక్షరం వినండి. అమ్మవారి నామాల్లో ఒక నామం ఏమిటి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అవునా? లలితా సహస్రనామంలో ఉందా లేదా? సంసారం అనే పంక బురదలో పడిపోయి అంట మనం. అందులో మగ్నము అంటే మునిగిపోవుట, నిమగ్నము అంటే పూర్తిగా మునిగిపోవటం. అంటే పూర్తిగా కిందకి దిగిపోయాడు, ఆ బురదలో కూరుకుపోయాడు. మగ్నమునకు నిమగ్నమునకు చాలా తేడా ఉంది. మగ్నం అంటే పైపైన స్నానం చేయటం. కొంతమంది పొద్దున్నే లేస్తారు, స్నానం చేస్తారు, చెయ్యెత్తాడా వాసన, చచ్చిపోతాం చూడలేక. నిమగ్నం చెయ్యాలి, పూర్తిగా మునిగి స్నానం చేయాలి, శుభ్రంగా రుద్దుకోవాలి. మనం పక్కన కూర్చున్నామంటే ఆహ్లాదంగా ఉండాలి. సరే, ఏం చేస్తాం? ఇది కలి ప్రభావం అనుకోండి. కానీ కలియుగంలో చాలామంది బురదలో పూర్తిగా మునిగిపోయారు. అదేం బురద? సంసారం అనే బురద. ఈ సంసారం అనే బురదలో ములగని కూడా ఒక్కళ్ళేడు ఇక్కడ. ఈ 4 రోజులు మాత్రం ఉండర్లండి. ఈ 5-6 రోజులు మాత్రం పురాణ వైరాగ్యం కదా. గురువుగారి పురాణం వినేస్తున్నాం, ఇంకా మనకి ఈ సంసారం వద్దు, అన్నీ వదిలేసేద్దాం, హాయిగా సుఖంగా ఉందాం, వీలున్నంత వరకు మంచి పనులు చేద్దాం అనిపిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి స్వస్తి అన్నానా, ఎక్కడా వీడు మొహం తగలే, కాఫీ పోయలేదు అంటే అట్టబడి మామూలే. ఈ సంసారం లక్షణం అది. అందుకని సంసారమును భయంకరమైన బురద గుంటతో పోల్చారు. ఈ పంకమునందు నిమగ్న, పూర్తిగా మునిగిపోయినటువంటి ఈ జీవులను ఒక్కసారి అమ్మ అనగానే జాలిపడి సముద్ధరణ పైకి తీసుకురావడంలో పండిత, అమ్మవారు ఆరితేరింది, స్కిల్డ్ పర్సన్ అనమాట ఆవిడ. బాగా ఒలిగిపోయాడు సంసారంలో. అయినా మనవాడు ఎప్పుడో ఒకప్పుడు అమ్మ అన్నట్ట. అమ్మయ్య అమ్మ అన్నాడుగా అని వెంటనే జాలిపడి ఈ సంసారం అనే బురదలో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చి స్నానం చేయించి అప్పుడు మోక్షమునకు కామేశ్వరుడి చేతిలో పెడుతుంది. అందుకని అమ్మను పట్టుకోవాలి. అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ బురదలోంచి బయటికి రాలేమ్మా. అందులో ఎప్పటికీ మాతృమూర్తి భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ మాతృ రూపంలో ప్రేమ ఎక్కువ చూపిస్తాడు, పితృ రూపంలో క్రమశిక్షణ పాటిస్తాడు. ఇద్దరు